అభినవ కృష్ణదేవరాయ అనేటువంటి బిరుదుతోటి పవన్ కళ్యాణ్ గారిని కర్ణాటకకు చెందిన ఒక పీఠాధిపతి కీర్తించారు. సో ఏంటి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ బిరుదుకి ఆయన తగిన వ్యక్తి అనేటువంటి అభిప్రాయం మీకుందా? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న సోదరి మహిళలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేతకి ఒక అవార్డు వచ్చింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డు సినిమా ఇండస్ట్రీలో. ఆ అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనతో సమానం, దే ఆర్ ఈక్వల్ అని కాదు. ఈ అవార్డు ఈ వ్యక్తికి ఇస్తే గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళు ఫీల్ అయ్యి ఇస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి అని శ్రీకాంత్ గారు డైరెక్ట్గా కృష్ణదేవరాయలు గారు పవన్ కళ్యాణ్ గారు సమానం అని చెప్పేసిన వాళ్ళు ఎక్కడ అనలా. ఆ అవార్డుకి అతను తగినవాడు, అధికారంలో ఉన్నవాడు కాబట్టి వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, అంతవరకే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ అవార్డుకి తగినవాడా అని జడ్జ్ చేయడానికి హూ ఆర్ వి? రాష్ట్ర ప్రజలు అతను ఎమ్మెల్యేగా పనికిరాడు అనుకున్నారు. అప్పుడు 2 చోట్ల ఓడించిన మాట వాస్తవం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్గా మెచ్యూర్ అయ్యాడు, మన సమస్యల గురించి పోరాడుతున్నాడు, ఇతను అసెంబ్లీలో ఉంటే మనకి, మన ప్రాంతానికి లేదా మన రాష్ట్రానికి కాస్త మంచి జరుగుద్ది అనుకున్నారు. దెన్ వాళ్ళందరూ కలిసి అతన్ని ఎన్నుకున్నారు. కాబట్టి మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అవార్డుకి పవన్ కళ్యాణ్ గారు తగినవాడా కాదా అనేది అవార్డు ఇచ్చిన వాళ్ళు నిర్ణయించుకుంటారు, పుచ్చుకునేటువంటి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కొన్ని అవార్డులు తిరిగి కూడా ఇస్తారు, ఎందుకంటే మేము ఆ స్థాయి వ్యక్తులం కాదండి అని చెప్పేసి చాలా గౌరవంగా వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేదా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తగినవారా అని చెప్పడానికి మనం ఈ ప్యానెల్లో నాకు తెలిసి ఈ ప్యానెల్లో ఉన్న ఏ వ్యక్తులు కూడా దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోవచ్చు. ఓకే, మీరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారా? అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి మన ఉప ముఖ్యమంత్రికి పక్క రాష్ట్రం పీఠాధిపతి గారు ఒక బిరుదుని ఇవ్వటం అనే దాన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటాను, మీరు అవార్డులు ఇవ్వండి అని అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అవార్డులు ఇవ్వడానికి క్యూలో నిలబడతారు. ఎందుకంటే హీ హ్యాస్ టేకెన్ ఎ కాల్. నేను సనాతన పరిరక్షణ కోసం నేను పాటుపడతాను, సనాతన ధర్మానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బోర్డు ఉండాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు. అది ఆ తెగకి కానివ్వండి, ఆ మతానికి కానివ్వండి, వాళ్ళందరికీ చాలా ప్రీతిపాత్మకమైనటువంటి ఒక కాల్ అనమాట. అటువంటి కాల్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు క్యూలో ఉండి ఇస్తారు. బ్రహ్మనాయుడు గారు తీసుకునే వ్యక్తి తీసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. దాన్ని మనం ఆనందపడాల్సిన పరిస్థితి ఏం లేదు. అలా అని చెప్పి బహిరంగంగా ఇలాంటి బహిరంగ వేదికల మీద మేము వ్యతిరేకమని చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. ఓకే, మరొక అంశం, పరకామణి ఎపిసోడ్ ఏ మలుపు తిరగబోతా ఉంది? ఏమని ముద్దాయిగా ఉన్న రవికుమార్ గారు, మరి ఆయన రిలీజ్ చేసిన వీడియో కూడా మీరు చూస్తుంటారు. వెంకటేష్ గారు, మీరు ఒక అడ్వకేట్గా, సో ఏం చెప్తారు? ఏ మలుపు తిరగదు సార్. అల్టిమేట్ గా ఇప్పుడు వంశీ గారు చెప్తున్నట్టు వాళ్ళకి క్షమాపణ అయితే ఏమీ లేదు, ప్రభుత్వం క్షమించే ధోరణిలో అయితే ఏం చూడట్లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా క్షమాపణ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒక వీడియో రిలీజ్ చేసినంత మాత్రానో, లేకపోతే మరొక వ్యవహారం చేసినంత మాత్రాన, కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన క్షమించి వదిలేయటం మొదలెడితే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల కేసుల్లో నిందితులు పొర్లు దండాలు పెడతారు. ప్రతి ఒక్కడు ఒక వీడియో రిలీజ్ చేసి వదులుతాడు. జరిగింది తప్పు, దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వంశీ గారు ఇంకా లోతుగా చాలా విషయాలు చెప్పారు. 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని, అరగంటలో అరెస్ట్ చేశారని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి ఎస్పీ స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం చాలా సీరియస్ గా దీని మీద యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రభుత్వం తీసుకున్న ప్రతి కేసులో కూడా ఏదో ఒక డొల్లతనం కనపడుతుంది. ప్రతి కేసులో కూడా ఏదో ఒక డల్లతనం కనబడేటువంటి ఒక సిచ్యువేషన్ మనం అందరం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్ లో అయినా సరే అతనికి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అతనికి తగినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి. అలాగే త్వరితగతిన ఈ కేసు యొక్క విచారణ పూర్తి చేయాలి. నిందితులు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా, అది ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా, అధికార పక్ష పార్టీ వాళ్ళైనా, లేకపోతే దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అధికారులు అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ అరెస్టు చేసి అప్పుడు విచారణ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాణహాని ఉంది కాబట్టి. ఆల్రెడీ ఈ కేసు